దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. మొదటి తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. డిసెంబర్ మాసం ప్రారంభమైంది, క్రిస్మస్ మాసం ప్రారంభమైంది. అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు దాచిపెట్టాడు. ఆల్రెడీ అనేక మంది ప్రీ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, ఈ క్రిస్మస్ ఈవెంట్స్ స్టార్ట్ అయినాయి. ఏది ఏమైనప్పటికీ ఒక మాట చెప్పితే, క్రిస్మస్ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఒకటి, నువ్వు చేసినా నేను చేయకపోయినా క్రిస్మస్ అనేది అప్పుడే కలిగిందా, ఇదే పుట్టాడా, ఎక్కడ చెప్పింది బైబిలు అనేది, ఎవరు పండగ ఆచరించారు, బర్త్డే చేయొచ్చా, ఇవన్నీ వితండవాదం. ఇప్పుడు ఒక సింపుల్ ఈక్వేషన్, ఇది ఎడమ చెయ్యి, ఇది కుడి చెయ్యి, ఎందుకు అయింది, ఒకటి తర్వాత రెండే ఎందుకు రావాలి, మూడు ఎందుకు రాకూడదు, ఇది పద్ధతి కాదు. కారణం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభు పుట్టాడు. ఆయన పుట్టాడు చనిపోవడానికి. చనిపోయిన పండగ చేస్తున్న నీవు మరి ఆయన పుట్టాడు కదా, అంటే బస్సు దిగాలంటే బస్సు ఎక్కాలి కదా. కనుక యేసు ప్రభువు మన కోసము నరరూపిగా జన్మించాడు. ఎన్ని పాటలు క్రిస్మస్కి, ఎన్ని వేల పాటలు ప్రభువు ఆ చిన్న చరణం మీద ఇస్తూ ఉంటాడు. కనుక ఈ రోజు నుంచి మనము నేర్చుకుంటున్న క్రీస్తు ఎందుకు పుట్టాడు అనే ఈ యొక్క 30 రోజులు కూడా ప్రభుల వారు మనల్ని నడిపిస్తారు. ఎలాగ వాక్యాలు నేర్చుకుందామో చూద్దాం. ఈరోజు ప్రభువు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. ఇది వాగ్దానం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం ఈ విధంగా ఉంది: చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇది వాగ్దానం. అయితే ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూస్తుంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, ఐజియా చాప్టర్ 9 verses 2, ద పీపుల్ హూ వాక్ ఇన్ డార్క్నెస్ విల్ సీ ఎ గ్రేట్ లైట్. అంటే ఆ యొక్క, అంటే కీర్తనకారుడు 23:4-5లో చెప్తాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. కనుక అటువంటి అంధకారంలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచెదరు. ఫర్ దోస్ హూ లివ్ ఇన్ ఏ ల్యాండ్ ఆఫ్ డీప్ డార్క్నెస్ ఎ లైట్ విల్ షైన్. అంటే ఒక డీప్ డార్క్నెస్, గడాంధకారపు, ఇంకా అంధకారము, మరణ అంధకారపు లోయలో ఉన్నవారు ఒక గొప్ప ప్రకాశమానమైన వెలుగును చూడబోతున్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతము వాగ్దానం. ఈ యొక్క యెషయా గ్రంథము 9వ అధ్యాయము చాలా 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 ప్రాముఖ్యమైన అధ్యాయము. 21 వచనాలు కలవు. ఇవి ఎన్ని భాగాలుగా విభజించారు అని చూస్తే, అంటూ అస్ ఎ చైల్డ్ ఈజ్ బోర్న్, మనకు శిశువు అనుగ్రహింపబడెను. ఇది క్రిస్మస్ వర్తమానం అన్నమాట. మొదటి 8 వచనాల వరకు ఈ భాగం ఉంది. జడ్జిమెంట్ అగైన్స్ట్ ఇజ్రాయెల్స్ ప్రైడ్, అంటే ఇశ్రాయేలీయుల గర్వమునకు వ్యతిరేకముగా తీర్పు. 8వ వచనం నుంచి 12వ వచనం వరకు జడ్జిమెంట్ అగైన్స్ట్ ఇజ్రాయెల్స్ హైపోక్రసీ, ఆ యొక్క ఇశ్రాయేలుల వేషధారణకు ఆ యొక్క తీర్పు. 13వ వచనం నుంచి 17వ వచనం వరకు జడ్జిమెంట్ అగైన్స్ట్ ఇజ్రాయెల్స్ అన్రిపెంటెన్స్, ఆ యొక్క ఇశ్రాయేలీయుల పశ్చాత్తాపము పొందని స్థితికి తీర్పు. 18వ వచనం నుంచి 21. అంటే మనము చూసినప్పుడు ఎన్ని భాగాలు విభజించారు? 4. ఈ 4 భాగాల్లో ఏముంది? మొట్టమొదటిది, అంటూ అస్ ఎ చైల్డ్ ఈజ్ బోర్న్, మనకు శిశువు అనుగ్రహింపబడ్డాడు అని. అంటే ఇక్కడ జడ్జిమెంటు మనము 8వ వచనం నుంచి చూస్తే, ఒకటి ఇజ్రాయేలీయుల గర్వమునకు, రెండవ పార్ట్ ఏంటి, ఇజ్రాయేలీయుల వేషధారణకు జడ్జిమెంటు, మూడవది ఏంటి, వారు పశ్చాత్తాపము పొందని స్థితికి.
కనుక ఈరోజు మనము నేర్చుకుంటుంది ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు వెలుగుగా నీ కోసం నా కోసం వచ్చారు. కనుక మనకందరికీ తెలిసిన వాక్యాలే నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగైనది. ఇప్పుడు జీవము = మనుష్యులకు వెలుగు. కనుక ఎవరైనా చనిపోయారంటే దీపం ఆరిపోయినట్లు చూపిస్తారు కదా, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాని గ్రహింపకుండెను. కనుక ప్రభునందు ప్రియులరా, మనము ఈ వాక్యాలు నేర్చుకుంటూ ఈ యొక్క యెషయా గ్రంథము 9వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అనుకున్నాం కదా. ఎలాగ మొదలు పెడుతున్నాడు భక్తుడు? వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు అని చెప్పుతూ ఇక్కడ జెబూలూను దేశము, నఫ్తాలి దేశమును అవమానపరిచెను అని చెప్పుతూ, ఆయన అంత్యకాలమున సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేర్చును. అంటే క్రీస్తు పూర్వము 700 సంవత్సరముల క్రితమే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని చెప్పడమే కాకుండా, ఈ యొక్క భాగములో యేసు క్రీస్తు ప్రభుల వారు నడిచి వెళతారు అని చెప్పి భక్తుడు యెషయా ప్రవక్తకి ఇవ్వబడిన రెవల్యూషన్. మరి 6వ వచనము క్రిస్మస్ వాక్యం మనందరికీ తెలుసు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. కీవర్డ్స్ ఇక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి ఇక్కడి నుంచి మనము చూస్తే, ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు చెప్పుతుంది మనము చూచినప్పుడు ఏమని చెప్పడానికి మనకి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, ఇక్కడ 13వ వచనం, అంటే మనకి కలిగిన నష్టము, మనకి జరుగుతున్న కీడు మనము దేవుడు చేస్తాడు అని పదే పదే నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ 13వ వచనంలో, జనులు తమను కొట్టిన వాని తట్టు తిరగటలేదు, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదుకరు. కనుక ఇశ్రాయేలు నుండి తలను తోకను తీసివేస్తాను అంటున్నాడు. అంటే తల ఎవరు అంట? పెద్దలు, ఘనులు. మరి తోక ఎవరు అంటున్నారు? అబద్ధములు చెప్పే ప్రవక్తలు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము చెప్పబడుతూ, ఆల్రెడీ చెప్పాను కదా, వారి గర్వము నిమిత్తము, వేషధారణ నిమిత్తము, వారు పశ్చాత్తాపము పొందని స్థితిని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీద కనబడుచున్నట్లు మనము చూడగలుగుతున్నాం. కనుక ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ వీళ్ళకి ఉన్న సమస్య ఏంటంటే, మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మనష్షేను భక్షించును. వీరిద్దరు అంటే మనష్షే ఎఫ్రాయిము ఇద్దరు అన్నదమ్ములు, యోసేపు కుమారులు. వీరిద్దరూ కొట్టుకోవడమే కాకుండా వీరిద్దరూ కలిసి యోధా మీద, అంటే ఆ 12 గోత్రములు ఉన్నప్పుడు లేవీకి గోత్రం ఇవ్వలేదు కనుక యోసేపుకి 2 గోత్రములు ఇచ్చారు కనుక యోసేపు కుమారులైన మనష్షే, ఎఫ్రాయిము వారిద్దరికీ కుదరక, అదే విధముగా వీరెళ్ళి యూదా వారి వైపు అనగా ఇశ్రాయేలీయుల గుంపు 10 గోత్రాలు అని చెబితే యూదా వారు అని చెప్పినప్పుడు యూదా మరియు బెన్యామీను గోత్రములు ఉన్నాయి. కనుక ఆయన కోపము చల్లారలేదు అని ఇక్కడికి ముగించడం జరుగుతుంది. మనము వాక్యాల్లోనికి వెళ్ళిపోతే ఈ వాక్యాలు ఎక్కడెక్కడ రాయబడినాయి? కొత్త నిబంధనలో లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో అక్కడ జకరియా మాట్లాడుతూ, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను
మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. ఇక్కడ అరుణోదయ దర్శనము అనుగ్రహించెను అని చెప్పబడుతున్నట్లు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో మత్తయి గారు ఎలా రాస్తున్నారు? నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు యేసు ప్రభుల వారు వచ్చి కాపురముండెను. అప్పుడు ఇక్కడ ఈ లేఖనం ఎత్తిపడుతూ మత్తయి గారు జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినట్లు నెరవేరును అని ప్రవక్త ఇక్కడ ఆ లేఖనాలు మత్తయి గారు రాస్తున్నట్లు మనము చూస్తున్నాం. మరి యేసు ప్రభు వారు ఏం చెప్పారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ యోహాను సువార్త 1వ అధ్యాయము అక్కడ నేను మీకు చెప్పాను కదా, ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను. అయితే మనం మొట్టమొదట సృష్టి చూచినప్పుడు మనము ఆది కాండము 1వ అధ్యాయము మనకి ఏ విధముగా కనబడుతుంది? భూమి నిరాకారముగా శూన్యముగా, అయితే చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, ఆత్మ జలముల పైన. అంటే పూర్తిగా డిసార్డర్, ఒక్కటి కూడా ఆర్డర్లో లేదు. అంటే మన జీవితంలో చీకటి ఆవరించినప్పుడు అది అమావాస్య చీకటి కావచ్చు, మబ్బు సూర్యుడికి అడ్డముగా కొంచెం కాలం రావచ్చు. ఇంకా చెప్పాలి అంటే మనకి ఆ యొక్క ఏ పరిస్థితుల్లో కూడా మనకి ఎటు చూసిన అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన, అంటే మన జీవితంలో ఒక నిస్సహాయ స్థితి. ఏమి మాట్లాడినా కూడా మనకి ఎటువంటి ఆధారము దొరకదు. అందుకనే అటువంటి స్థితిలో ఇక్కడ సృష్టి యావత్తు కూడా గాఢాంధకారము కలిగి ఉంది. అక్కడ జలములతో నింపబడి ఉంది. దేవుని ఆత్మ ఉన్నప్పటికీ భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది. ఇది ఆ పరిస్థితి అన్నమాట. ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఈ వాక్యాలు మరి కీర్తనాకారుడు ఆల్రెడీ కీర్తనలు 23 చెప్పాను కదా, గాఢాంధకారపు లోయలో. కీర్తన 27:1 ఏమంటున్నాడు? యెహోవా నాకు వెలుగు రక్షణ అయ్యున్నాడు. అంటే తను దేవుణ్ణి వెలుగుతో పోల్చుకుంటున్నాడు. అయితే ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. వెలుగుని హెబ్రూలో ఓర్ అంటే అర్థం ఏంటంటే ప్రకాశమానమైన. యెషయా గ్రంథము 9వ అధ్యాయము వాళ్ళు ఈ యొక్క 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఏమని రాశారంటే గ్రంథకర్తలు, ఇది క్రీస్తు కాలంలో నెరవేరిన ప్రవచనము. చీకటి అంటే అర్థం ఏంటంటే పూర్వకాలంలో ఇశ్రాయేలీల దేశం యొక్క ఉత్తర రాజ్యములో ఏ జెబులూను నఫ్తాలి గోత్రములు నివసించాయో క్రీస్తు పూర్వము 734-732లో అష్షూరు సైన్యాల చేతిలో వీరు పడ్డ బాధలు ఇంతంతా కాదు అని చెబుతూ క్రీస్తు పూర్వము 722లో మొత్తము రాజ్యము నాశనం అయిపోయింది ఇశ్రాయేలీల ప్రజలకి. అయితే ఏమని చెప్తున్నాడు?
ఆ యొక్క దేవుడు యేసు ప్రభు మెస్సియా వస్తాడు అని చెప్పి ఆయన సేవ చేయడం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పి అక్కడ అనగా కాంతి లేకపోతే వెలుగు అనడానికి యేసు ప్రభువుల వారి ఉపదేశాలు మరియు ఆయన పరిచర్య అని చెబుతూ ఈ యొక్క అంధకారము మరణ అంధకారము అంటే అది ఆ యొక్క పాతాళపు శక్తి కావచ్చు. ఏ విధముగా వెలుగు కలిగినప్పుడే ఆ యొక్క జీవములు లేకపోతే మనము ప్రతి కార్యము వెలుగులో చేయగలుగుతామో ఇక్కడ వారు ఆ విధముగా గ్రంథకర్తలు అంటే ఆధ్యాత్మికముగా వారు పూర్తిగా అంధకారపు లోయల్లోకి వెళ్ళిపోయినట్లు వాళ్ళ పరిస్థితి ఇక్కడ చెప్పబడుతుంది. ఇంకా గ్రంథకర్తలు ఏ విధముగా రాశారు అన్నది మీకు ఒక్కసారి యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎందుకు నమ్ముకోవాలి అని అంటే దే హావ్ సీన్ ఎ గ్రేట్ లైట్ అంటే ఈ యొక్క వెలుగు దేనికి సూచనగా ఉంది? నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. అంటే అది ఒక రెవల్యూషన్ అన్నమాట, ఒక దర్శనము. అంటే నీకు అప్పటి వరకు అన్ని కట్టివేసిన పరిస్థితులు, అన్ని బంధించబడిన స్థితిగతులు, ఎటు వెళ్ళాలో దిక్కుతోచక, కళ్ళకు ఏమీ కానరాక, ఎటువంటి ఆలోచన లేక సతమతం అయిపోతున్న స్థితిలో ఈ గ్రేట్ లైట్ దేనికి సింబల్ గా ఉంది? హోప్ అంటే ఏంటి? నిరీక్షణకు, సాల్వేషన్ రక్షణకు, డివైన్ రెవల్యూషన్ అంటే దైవిక ప్రత్యక్షతకి. కారణము పద్మాసు ద్వీపంలో యోహాను గారిని పడవేసి ఉన్నారు, కానీ ఆయనకి ప్రభువు దర్శనమిచ్చి ప్రకటన గ్రంథం రాయిపించి ఉన్నాడు. మరి దానియేలును సింహాల గుహలో పడవేసి ఉన్నారు. మరి ప్రభువుల వారు ఏ విధముగా దర్శించారు? షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడవేసి ఉన్నారు. మరి ప్రభువుల వారు ఎలాగ దర్శించారు? యోసేపుని గుంటలో పడవేసి ఉన్నారు. ఫరోకి కల వచ్చింది, కానీ దాని భావము యోసేపు కథ చెప్పాడు. అక్కడ నెబుకద్నెజరు కల వచ్చింది, కానీ దాని రెవల్యూషన్ వెలుగు ఎవరికి ప్రత్యక్షమైంది? దానియేలుకు కదా. అంటే జ్ఞానము ఇచ్చుకొట్టు వెలుగుగా చూస్తే ఆ యొక్క ప్రకాశించుట అంటే నీకు ఇన్సైట్ అంటారనమాట, ఒక బలమైన దైవికమైనటువంటి జ్ఞానము పొందుకొనుట. కనుక ఇక్కడ అనేక సార్లు ఆ యొక్క అరుణోదయ దర్శనము అంటే ఎప్పుడూ కూడా అక్కడ వారు చేరిన తర్వాత చీకటి కమ్మెను, సూర్యోదయం అయ్యుంటుండగా అని చెప్పి ఎన్నో అంటే వాక్యాలు ఆ ప్రవక్తల జీవితంలో జరిగినట్లు మనము చూస్తున్నాం. ఇప్పుడు ఒకసారి మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దావీదుని చూసాం, అందరినీ చూసాం. మరి అపోస్తల కార్యములు మనము ఒక్కసారి పౌలు గారి దగ్గరికి వెళ్తే 26వ అధ్యాయం 13వ వచనంలో పౌలు తనకి కలిగిన దర్శనాన్ని చెబుతూ, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. ఇక్కడ చెప్తున్నాడండి, మేమందరము నేల పడిపోయాము. నువ్వు ఎక్కువ వెలుగుని చూస్తే నువ్వు చూడలేవు, అందుకే టార్చ్ లైట్, ఫోకస్ లైట్ కళ్ళల్లో కొడతా ఉంటారు పోలీసు వాళ్ళు. అదే విధముగా ఇక్కడ స్వరము వింటున్నాడు, సౌలా సౌలా నన్నెందుకు నీవు హింసించుచున్నావు? ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము వింటిని. అప్పుడు సౌలు తన దర్శనం చెప్తూ, ప్రభువా, నీవు ఎవడివి అని నేను అడుగగా, నీవు హింసించుచున్న యేసు అని చెప్పుతూ ఇప్పుడు దర్శనం ఇవ్వబడుతుంది. సౌలు పౌలుగా మారడం జరుగుతుంది. నీవు నన్ను చూచి ఉన్న సంగతి నెంబర్ 1, నేను నీకు కనబడబోవు సంగతి, నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడేదను అని చెప్పుతూ, ఇప్పుడు నీవు నేను చేస్తున్న పరిచర్యకి అర్థము పరమార్థము ఏంటంటే
ఈ వాక్యాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే అపోస్తల కార్యములు 26:18 ఉందన్నమాట. చీకటిలో నుండి వెలుగులోనికి, నెంబర్ 1, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి, దేని వలన పాపక్షమాపణ? విశ్వాసము చేత పాపక్షమాపణ, పరిశుద్ధపరచబడిన వాళ్ళలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై. కాబట్టి ఇది సువార్త. ఇప్పుడు ఇది నేర్చుకున్న మీరు యెషయా 49:8 కూడా సువార్త దేనికంట? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని. దేని కొరకు? సువార్త దర్శనము. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకు నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. అంటే ఒక సేవకునికి దర్శనము దేనికి ఇస్తాడు? యేసు ప్రభుల వారు ఏం చేశారు? వెలుగు ఏం చేస్తుంది చెప్పండి? నెంబర్ 1, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, అంటే నీకు ఉన్న బంధకాలు కట్లు తెంచేదే వెలుగు. రెండవది, బయటికి రండి అని చీకటిలోనున్న వారితో చెప్పేదే సువార్త, వెలుగు, యేసు ప్రభుల వారి జీవితం. మూడవది, పాడైపోయిన స్వాస్థ్యములు, దేశమును చక్కపరిచేది. కనుక దేవుని యొక్క వాక్యము ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, కీర్తనలు 36:9, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. కారణం ఏంటంటే దేవుడే వెలుగై ఉన్నాడు. ఆయనలో నువ్వు చూచినప్పుడు ఏ విధముగా యెషయా దేవుని వెలుగును చూచి నేను పాపిని అని ఒప్పించబడ్డాడు. అంటే దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు నీవు పాపివి, నీలో ఉన్న చీకటి వెలుగుగా మార్చబడుతుంది. చీకటి యొక్క కార్యాలు మీకు తెలుసు: అసూయ, ద్వేషము, పగ, కలహము. ప్రజలు మనకి ఏమి కీడు చేశారో, ప్రజలు మనల్ని ఎలాగ ఇబ్బందుల పరిచారో, ప్రజలు మనల్ని ఏ విధముగా తోలనాడారో, అంటే మన ఫోకస్ అంతా కూడా ప్రజలు మనకి చేసిన కీడు మీద ఉంటుంది. అయితే వెలుగు కలిగినప్పుడు దేవుడు చేయబోయే మేలు, మనలో జీవము, అంటే దీని వలన వచ్చే మరణాన్ని వెలుగుగా మార్చడము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము భక్తుడు ఏమని చెప్తున్నాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని, అంటే సువార్త. దేనికి పిలుస్తాడు ప్రభువుల వారు నిన్ను నన్ను? గుణ అతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. నెంబర్ 1, ఏర్పరచబడిన వంశము. నెంబర్ 2, రాజ్యులైన యాజక సమూహము. నెంబర్ 3, పరిశుద్ధమైన జనము. నెంబర్ 4, దేవుని సొత్తైన ప్రజలు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఒకప్పుడు మనము ఆ చీకటిలో ఉన్నాం. ఆ చీకటి ఏమిటని చెప్తున్నాడు భక్తుడు పౌలు కొరింథీయులకు రాసిన ఆ యొక్క 2వ పత్రిక 4:4 ప్రకారము, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రలకు గుడ్డితనము. చూసారా? అంటే మనోనేత్రములకు గుడ్డితనము అంటే నువ్వు నీ కళ్ళతో చూస్తున్నావు. ఇది నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. పడిపోయిన స్థితిలో ఆదాము ఎప్పుడైతే పడిపోయాడో దేవుని వెలుగు పోగొట్టుకున్నాడు. కనుక నీవు నేను చూస్తుంది మన మైండ్తో, మన బ్రెయిన్ తోటి. నాకు తెలిసిన ఎవరైనా నొప్పి ఉందంటే ఆ నొప్పి ఎలాగ నాకు తెలుస్తుందో తెలుసు కనుక, అమ్మ ఇక్కడ ఇలా నిలబడితే నొప్పి ఉంది కదా, నీకు తెలియకుండానే నీ మైండ్ సెట్ చేసుకుంటుంది. ఎక్కడ నొప్పి లేకుండా నీ మైండ్ నొప్పి తీసుకోవడానికి అంగీకరించదు. ఈ నొప్పి 2 రకాలు కలుగుతుంది. ఒకటి శారీరకముగా, రెండవది మానసికముగా.
ఇవి రెండు కూడా ఒకటే గ్రాఫ్. ఒక కూడని మాట విన్నా అదే నొప్పి మైండ్ ఫీల్ అవుతుంది. మీ శరీరానికి గాయమైన అదే నొప్పి మైండ్ ఫీల్ అవుతుంది. ఇదే మైండ్కి మత్తిచ్చారనుకో, ఎనస్థీషియా, మరి ఏమీ జరగదు కదా. అదే విధముగా దేవుని మహిమ పరిశుద్ధాత్మతో మత్తులయుండుడి, మద్యముతో కాక అని పౌలు రాస్తాడు. కనుక అంటే జ్ఞానము, మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అంటే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక. చూసారా, ఈరోజు అంధకారం ఉందా? అయితే దేవుడు క్రీస్తు యేసు ప్రభుల వారు ఎవరు, ఆయన ఎందుకు చనిపోయారు అని తెలిసినప్పుడు అందరిలాగా నువ్వు మాట్లాడు, ఎవరిని పాయింట్అవుట్ చేయవు. ఏమిచ్చినా నీకే వందనమయ్యా, ఏమీ ఇవ్వకపోయినా నీకే స్తోత్రమయ్యా. అంటే యేసు ప్రభుల వారు ఆ వెలుగు ఎందుకుగా వచ్చారో తెలుసా? మొదటి ఆదాము, మహిమతో నింపబడిన ఆదాము ఎప్పుడైతే సాతానుకు తాకట్టు పెట్టేశాడో అతనిలోకి శరీర కార్యాలు, ప్రకృతి కార్యాలు వచ్చేసినాయి. మనం ఎవ్వరము కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నామంటున్నాం, కానీ వెలుగు ఫలము ఏదనగా ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి నిన్ను నీవు నిరూపించుకో. చేత కాలేదా? అన్యాయమే అయిపోయావా? కానీ నీలో వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? యేసు ప్రభు పుట్టిన దినము వెలుగుల పండుగ ఎందుకైందో తెలుసా? వారు ఆకాశంలో ఆ రోజున ఆ ఏ టెలిస్కోప్ వాడి ఆ యొక్క నక్షత్రాన్ని చూచారు, వెలుగును చూచి ఉన్నారే. దేవుని దగ్గరికి వాళ్ళు రాత్రులప్పుడు ప్రయాణమవుతూ వచ్చారు. దేవుణ్ణి వెతకడము, దేవునితో నడవడము అంటే నీలో నాలో చీకటే ఉంటుంది. చీకటి అంటే ఏమీ కాదు, కళ్ళ ముందు కనబడంది కాదు. నీ హృదయంలో చీకటి అంటే ఏ రోజునైతే నీ హృదయంలో సమాధానం ఉండదో, నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు, ఆయన వెలుగు నీలో ఉన్నప్పుడు మనుష్యులు ఏమి చేసినా కూడా నీ కళ్ళ ముందు సిలువ వేయబడిన క్రీస్తు, నీకోసం రక్తం కార్చిన క్రీస్తు, నీకోసం బలియాగమైపోవడానికి వచ్చిన క్రీస్తు, న్యాయమైపోయిన క్రీస్తు, ఆఖరికి ఆయన అంగీలు కూడా తీసేసుకున్నారే. ఆఖరికి ఆయన బట్టలు లేకుండా దిగంబరిగా నిలబెట్టారే. లోకం నిన్ను నన్ను నిలబెట్టిందంటే మనం ధన్యులం. కానీ లోకం అంటది, నీకేమిచ్చాడు నీ దేవుడు? లోకం అంటది, వాళ్ళు చూడు వీళ్ళు చూడు. కానీ నీలో ఉన్న దేవుడు చెప్తాడు, నేను అన్యాయస్తున్నా కాదు. లోకం చెప్తుంది జ్ఞానం ఇచ్చాడో, కాదండి, కాదండి. ఎంతో మందిని చూశాను, గొప్ప జ్ఞానవంతులు. ఈరోజు సైతము ఇద్దరు ఉదయమే ఫోన్, ఆమె చనిపోయిందయా, గుండె పగిలి ఏడ్చాను, బాధపడకయా. కళ్ళు మూస్తే చీకటి, కళ్ళు తెరిస్తే వెలుగు. కానీ ఈ వెలుగు కోసం నేను చెప్పలా. నీ హృదయము మూయబడిందా? అయితే అంధకారం. తెరవబడిందా? అందులో దేవుడున్నాడా? యేసుప్రభు వచ్చింది పుట్టడానికి కాదు, మరణాన్ని చంపేయడానికి. టు కిల్ ద డెత్. ఆ మరణం ఏంటో తెలుసా? ఆ చీకటి ఏంటో తెలుసా? ఏ చీకటిలోంచి వెలుగును తీశాడో ఆ మరణములోంచి మళ్ళా జీవాన్ని తీశాడు. మరణించే మన శరీరములో జీవాన్ని తీయాలంటే యేసు ప్రభు జీవించాల. యేసు ప్రభువే మార్గము, సత్యము, జీవము. ఆయన తప్ప లోకంలో నీకు అన్నీ ఉన్నా యేసు ప్రభు నీ హృదయంలో లేకపోతే సున్నా. యేసు ప్రభు నీ హృదయంలో ఉండి లోకంలో ఏమీ లేకపోయినా
బ్రతకాలి కదా అయ్య గారు. అవును, బ్రతకాలి. కానీ ఒక్కటి చెప్తానే, బ్రతుకునిచ్చిన దేవుడు ఆయనకి తెలీదా? ఆయన చేతకానివాడా? ఆయన అన్యాయస్తుడా? ఆయన అక్రమం చేయవాళ్ళలో ఒకటిగా ఈ రోజున సువార్త ప్రకటిస్తున్న నేను, క్రిస్మస్ అంటే వెలుగుల పండగ. ఆ వెలుగు ఎవరో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నీవు దీపస్తంభముగా ఉండాలా? నీకు సాక్ష్యము కలిగి ఉండాలా? నీ దగ్గరికి చేతకాని స్థితిలో వచ్చిన వారిని ఉన్నతమైన స్థితిలో నువ్వు పెట్టగలగాల. ఆ సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నప్పుడు అందరూ బాగుపడ్డారు, నువ్వెలా ఉన్నావు అని అంటారు. కానీ వాళ్ళు నీ వెలుగులోనికి వచ్చారు. యోహాను గురించి ఒక సాక్ష్యం ఉంటుంది, బాప్తిస్మిచ్చాడు. ఈస్ బర్నింగ్ అండ్ షైనింగ్ లైట్. అతడు మండుచు ప్రకాశించుచున్న వెలుగై ఉండెను. అతని వెలుగులో మీరు కొంతకాలము అలాగ నీవు వెలుగు ఇవ్వగలగాలి. అనేక మంది నీ వెలుగులోనికి రావాలి. వెలుగున్న చోటికి మీకు తెలుసు కదా, అన్ని పురుగులు వచ్చి చేరుతాయి కదా. వెలుగుంటే మరి నీలో వెలుగు ఈరోజు దేనికి వాడుతున్నావు? అటువంటి వెలుగు నీలో నాలో ఉండాలి అంటే నీ గుండెల నిండా కన్నీరు ఉండొచ్చు, పర్వాలేదు. కానీ నీ పెదవుల్లో చిరునవ్వు, నీ కళ్ళల్లో కాంతి, నీ చేతుల్లో ఆశీర్వాదము, నీ గుండెల నిండా ఎప్పుడైతే ప్రేమను నింపుకుంటావో దేవుడు దీపము వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టడు. దీపస్తంభముగా వెలిగించుటకు నిన్ను దీపస్తంభం మీద పెడతాడు. అందుకే భక్తుడు చెప్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగుని చూచి ఉన్నారు. ఆ వెలుగు మా హృదయములలో ప్రకాశించాలని తగిన సమయమందు నీవు దీపస్తంభముగానే మారుస్తావు తప్ప ఏ రోజు నువ్వు మంచం కింద కొంచెం కింద పెట్టవని వాక్యం విన్న వీరికి, వీరి కుటుంబాలని, వీరి బిడ్డల్ని, వీరి చేతుల కష్టార్జితంలో వెలుగు, లెట్ ద లైట్ షైన్ అపాన్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వెలుగు కలుగునుగాక అని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.